ధన్యవాదాలు పూజ్య సత్యమన్న గారికి. మరి ఈరోజు ప్రాథమిక పాఠశాలలు మొదలుకొని యూనివర్సిటీల వరకు నిర్వీర్యమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూసుకుంటే ఈరోజు అధ్యాపకులు లేరు. మరి ఈరోజు టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, లేక విద్యార్థులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు మూసీకి నిధులు కేటాయిస్తారు, కానీ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కేటాయిస్తలేరు. మరి సంక్షేమ హాస్టల్ పరిస్థితి మరి అధ్వానంగా తయారైపోయింది. ఈరోజు సంక్షేమ హాస్టల్స్ లో 15 రూపాయల భోజనం పూటకు పెడతా ఉన్నారు. పూటకు 15 రూపాయల భోజనం పౌష్టికాహారం ఏ విధంగా సాధ్యం అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నన్ను ఇందాక ఇద్దరు మిత్రులు అడుగుతా ఉన్నారు, అన్న మొత్తం అధికార పార్టీ నుంచి పిలుస్తున్నావు, అధికార పార్టీకి ఉన్న మిత్రుల బృందాలను పిలుస్తున్నావు, మరి ఏంటన్నా ఇట్లా మాట్లాడాలంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఏదున్నా వీళ్ళు ప్రజల గొంతుకై పిలుస్తారు. పార్టీ ఏదన్నా కావచ్చు అది తర్వాత, కానీ విద్యార్థుల పక్షాన నిలబడే నాయకులు కాబట్టే ఇట్లాంటి నాయకులను పిలిచామని కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లాగా కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులకు ఉన్నతమైన విద్య చదువుకోవడానికి సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ గొప్ప పథకం ఊరికే రాలేదు. కృష్ణన్న గారు 5 రోజులు ఆమరణ చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ అనే గొప్ప పథకం వచ్చింది. ఆ గొప్ప పథకం ద్వారా ఈరోజు తోపుడు బండి వాళ్ళ పిల్లలు, రిక్షా కార్మికులు వాళ్ళ పిల్లలు ఈరోజు ఇంజనీరింగ్, మెడిసిన్ ఉన్నతమైన విద్య చదువుతూ ఉన్నారు. మరి సంక్షేమ హాస్టల్లో రాష్ట్రంలో ఒక్కటి కూడా సంక్షేమ హాస్టల్ సొంత భవనం నిర్మించలేదు. గత ప్రభుత్వం ఫ్లైఓవర్లు, స్కైవేలు, సెక్రటరియట్లు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, కలెక్టరేట్లు కట్టింది, కానీ మా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ఒక్కటి కూడా సంక్షేమ హాస్టల్ సొంత భవనం నిర్మించలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా సంక్షేమ హాస్టల్ పరిస్థితి ఒకసారి మంత్రులు వచ్చి, ఒకసారి స్వయాన కోదండరాం సారు, హనుమంతరావు సారు, కృష్ణన్న గారు వచ్చి సంక్షేమంలో ఒకసారి మీరు రావాల్సిందిగా సంక్షేమ హాస్టల్ విద్యార్థుల నుంచి కూడా ఒకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒకప్పుడు బియ్యంలో కనీసం పురుగులు వచ్చేటివి, ఇప్పుడు సాక్షాత్తు తప్పలే బల్లిలే వస్తా ఉన్నాయి. ఇక్కడ గురుకుల పాఠశాలలో ఇక్కడ 36 మంది ఈ సంవత్సరం చనిపోయారంటే విద్యా వ్యవస్థ ఎక్కడ పోయిందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మద్యానికి శాఖ మంత్రి ఉంటాడు, కానీ విద్యాకి శాఖ మంత్రి ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఈరోజు మద్యానికి ఉన్న విలువ విద్య కూడా లేకపోయేసరికి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈరోజు శాంతియుతంగా చేయాలి కృష్ణ అంటా ఉన్నాడు, శాంతియుతంగా చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలని చెప్పి కృష్ణ అంటా ఉన్నాడు. మనం కలెక్టరేట్ ముట్టడి చేసినాం, ఇది రవీంద్రబాద్ లో చేసినాం. రాబోయే రోజులలో ఈరోజు అందరినీ కలుపుకొని సెక్రటరియట్ కృష్ణన్న, హనుమంతరావు అందరూ కలిసి ఒకప్పుడు అసెంబ్లీ బద్దలు కొట్టిరు. రాబోయే రోజులలో 1,00,000 మందితోటి ఎట్లయితే తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా సార్ ఎట్లయితే నడిపిండో అదే విధంగా విద్యార్థుల మార్చి పెట్టి మరి సెక్రటరీ ముట్టడించి బద్దలు కొట్టమని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థుల పక్షాన ఉండరా, విద్యార్థుల పక్షాన మాట్లాడరా, విద్యార్థుల కోసం ఆలోచించారా, విద్యార్థుల శాఖ మంత్రి ఉంటారా, ఏంటి విద్యార్థులు ఎందుకు వర్క్ చేస్తా ఉన్నారు, విద్యార్థుల పక్షాన ఎందుకు మాట్లాడలేరు, కేవలం కొత్త లిక్కర్ వాటిని తీసుకొస్తా అంటారు, కొత్త స్కైవేర్ కట్టా అంటారు, చుట్టూ హుసేన్సాగర్ చుట్టూ మీరు స్కైవేర్ కట్టా అంటారు, ఎందుకు సొంత భవనాలు నిర్మించడం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మిస్తా ఉన్నాం. ఈరోజు మూసీకి కేటాయించిన నిధులు మా సంక్షేమ హాస్టల్కి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. మరి ఇప్పుడు ప్రజలు హనుమంతన్న మాట్లాడే ముందు ఒక మాట చెప్తా. ఎందుకంటే హనుమంతన్న గారు పార్టీ నుండి కూడా తప్పు అంటాడు, ఒప్పే అంటాడు. పార్టీలో నాకు పదవులు వస్తాయా, నువ్వు పదవి పోతావా, అది ముఖ్యం కాదు, నాకు విద్యార్థులే ముఖ్యం, నాకు సమాజం ముఖ్యం, న్యాయం కోసం, ధర్మం కోసం, ధర్మం పక్షాన్ని నిలబడతా, న్యాయం దగ్గర నిలబడతా అని చెప్పి అనేకమైన తలుచుకుంటే అప్పుడే ముఖ్యమంత్రి అయినాడు, ఎప్పుడో పెద్ద పదవులు వచ్చేది. కానీ నిజాయితీ ఉండి, న్యాయపరంగా ఉండి, ధర్మపక్షాల్లో ఉంటా, అధికార పార్టీలో ఉండి కూడా మరి ఈరోజు విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటారని చెప్పి ఈరోజు హనుమంతన్న గారికి ఒక మాట తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ఈరోజు విద్యార్థులు కేవలం ఇట్లా మీటింగ్లు పెట్టుకుంటారు, ధర్నాలు చేస్తారు, రాస్తారోకలు చేస్తారు, ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలనుకుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సభ నుంచి అల్టిమేటం జారీ చేస్తున్నా, ఇవన్నీ శాంపుల్ మాత్రమే, మీ పెట్టే ముట్టళ్ళు, ఈ పెట్టే మీటింగ్లు ఇవన్నీ శాంపుల్ మాత్రమే. బిడ్డ రాబోయే రోజులలో ఎట్లయితే తెలంగాణ నేర్చుకున్నామో అదే విధంగా పండగ
తొక్కి సెక్రటరీ ముట్టడి చేసి మా రాష్ట్ర ప్రభుత్వాన్ని అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అసలు ఒక మాట అంటారు, ఇది స్వామి వివేకానంద పుట్టిన దేశం, గౌతమ్ బుద్ధుడు పుట్టిన దేశం అని అంటాడు. అవును కరెక్టే, ఇది స్వామి వివేకానంద పుట్టిన దేశం, గౌతమ్ బుద్ధుడు పుట్టిన దేశం. మరి అదే దేశంలో ఆ కృష్ణ పుట్టిండు, మరి హనుమంతరావు పుట్టిండు. మీరు ఎట్లయితే అసెంబ్లీ ముట్టడి చేసిరో రాబోయే రోజుల్లో లక్షలాది మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే మంచిది బిడ్డ, లేకపోతే 1,00,000 మందితోటి సచివాలయం ముట్టడి చేసి బట్టలు కొట్టమని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు నిరుద్యోగ చైర్మన్ నీలం వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సభాధ్యక్షత వహిస్తున్న బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ గారికి, మన బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, అల్పరిగని యోధులు, నిత్య యువ పురుషులు, విద్యార్థులకు నిరంతరం తన వంతుగా ప్రతి కుటుంబంలో చదువుతేనే, చదువు ద్వారానే, విద్య ద్వారానే తన కుటుంబం బాగుపడుతుంది, విద్య ద్వారానే మన ఉద్యోగాల తర్వాత రాజకీయంగా బలపడతారు అని చెప్పి కృష్ణ 50 సంవత్సరాల తన జీవితాన్ని పణంగా పెట్టి ఈ రోజు మన కోసం యువ పురుషుడిలాగా మరి నిరంతరం విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు టైగర్ కృష్ణ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన మాజీ పిసిసి, అదేవిధంగా ఎంపీగా, రాజ్యసభగా, అదేవిధంగా ఎన్నో కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులను అనుభవించి బీసీల కోసం నిరంతరం పార్లమెంట్ లో కానీ రాజ్యసభలో కానీ కొట్లాడినటువంటి నాయకుడు అన్న విహెచ్ హనుమంతరావు గారికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన బీసీ చైర్మన్ దుర్గా మల్లేష్ గారికి, అదేవిధంగా మన యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన జిల్లపల్లి ఎన్జీ గారికి, రాజు, అదేవిధంగా మల్లేష్ యాదవ్, తర్వాత రఘుపతి, చందన, ప్రతి ఒక్కరికి కూడా నా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, కళా బృందం నిరంతరం బీసీల కోసం మరి ఆర్కృష్ణ విన్నట్టు ఉండి మరి ప్రతి పాటలో తను అడుగేస్తూ మరి 24 గంటలు మన కోసమే పాట పాడుతున్న గలమెత్తుతున్నటువంటి నాయకుడు కళామండలి మరి రామలింగమన్న వారి బృందానికి, అదేవిధంగా పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియాకు కూడా నా ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నా. ఈ రోజు మరి ఆర్కృష్ణ గారి నేతృత్వంలో ఇవాళ విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయి. స్కాలర్షిప్లు పక్క రాష్ట్రంలో 15,000-20,000 ఇస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం 5,500 మాత్రమే ఇస్తున్నారు. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు గౌరవనీయులు మన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఎంపీ ఆర్ కృష్ణ గారికి, అదేవిధంగా తెలంగాణ సాధన కోసం అనేక ఉద్యమాలు నిర్వహించిన ప్రొఫెసర్ కోదండరావు గారికి, వేదికపై అన్న విద్యాకృష్ణ గారికి, సత్యం గారికి, నీల వెంకటేష్ గారికి, అజయ్ గారికి, నందగోపాల్ గారు, సతీష్ గారికి, రఘుపతి గారికి, రాజ్ కుమార్ గారు, వీరేంద్రతో పాటు బీసీ కళామండలి రామలింగం గారికి, అందరికన్నా ముఖ్యంగా నేటి ఈ కార్యక్రమాన్ని బీసీల యొక్క డిమాండ్ల కోసం, బీసీల యొక్క హక్కుల సాధన కోసం రామలింగం పార్టీకి వచ్చి ఈ మీటింగ్ లో పాల్గొంటాము. ఈ ప్రభుత్వం మేడలు వస్తామని మీ అందరికీ పేరు నమస్కారాలు చేస్తా ఉన్నాం. సమస్య ఉంది, ఈ బీసీల సమస్య ఉంది. సమస్య పరిష్కరించడం కోసం నేను సైతం ఆర్ కృష్ణ గారి ఉద్యమాలు పాల్గొంటాం. నేను సైతం కృష్ణ గారు గంట పట్టుకుంటాను. వచ్చిన మీ అందరి అక్క చెల్లెలకు పేరు మీ అందరూ ఉదయపూర్ నమస్కారాలు చేస్తా ఉన్నాం. ఇకపోతే మన ఆర్ కృష్ణ గారు ఎంత చెప్పినా కూడా మనకి సరిపోదు. ఆర్ కృష్ణ గారు 50 సంవత్సరాలుగా ఈ బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యర్థ జనం కోసం ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల యొక్క అనేక మౌలిక సదుపాయాల కోసం నాడు ఆయన 50 సంవత్సరాల క్రితం ఉస్మానియా క్యాంపస్కి వచ్చినాడు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర బీసీ విద్యార్థుల సదస్సుకి అధ్యక్షత వహిస్తున్న వేముల రామకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఉద్యమ సూర్యుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారికి, బీసీ నేత మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతన్న గారికి, అలాగే
ఉద్యమ సూత్రధారి ఎమ్మెల్సీ శ్రీ కోదండరామ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు. విద్యార్థులారా, ఇప్పటి వరకు మాట్లాడిన వక్తలందరూ కూడా విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, బీసీలకు సంబంధించిన సమస్యలు, చట్టసభలో సమస్యలు, ప్రతి దానికి కూడా మనం 50 సంవత్సరాలుగా ఎంతో పోరాటం చేస్తే తప్ప బీసీలకు న్యాయపరంగా రావాల్సిన డిమాండ్లు, న్యాయపరంగా దక్కాల్సిన అవకాశాలు దక్కట్లేదు.